వర్షాలు వరదలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఎప్పుడు ఏ వాగు పొంగుతుందో, ఎప్పుడు ఏ కాలువ పొర్లుతుందో తెలియని పరిస్థితి. సముద్ర మట్టం పెరుగుతోంది ఓవైపు, తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతోంది. అలల తాకిడి పెరిగింది తీరానికి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కానీ నిపుణులు కానీ ఇటు మేము కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు, సముద్రాల్లోకి వెళ్ళొద్దు, నదుల్లోకి వెళ్ళొద్దు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి వెళ్ళొద్దు ఇలాంటి విషయాల్లో అని చెప్తూనే ఉన్నాం. వీటన్నిటినీ పెడచెవిన పెట్టి జలపాతాల దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతమంది ఇన్ని హెచ్చరికలు చేస్తున్నా బయట ప్రాక్టికల్గా చూస్తున్నాం ఎంత దారుణంగా వరద ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఎంత నీటి మట్టం పెరుగుతుందో తెలియడం లేదు. వాగు ఒక 10 నిమిషాల ముందు ఇటు దాటి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఉన్న స్థాయిలు నార్మల్గా ఉంటే ఒక 10 నిమిషాలకు పావు గంటగా తిరిగి వచ్చేసరికి వాటర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వాగు దాటి రాలేని పరిస్థితి, మధ్యలో చిక్కుకుపోయిన సందర్భాలు అనేకం మనం చూస్తున్నాం ప్రతిరోజు. ఇలాంటప్పుడు మరీ ముఖ్యంగా అడవుల్లోకో కొండల్లోకో ఇలా జలాశయాలు జలపాతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయో మనకు తెలిసిన విషయమే కదా. అయినా సరే ఇవన్నీ పెడచెవిని పెట్టి కొంచెం కూడా ఆలోచించకుండా కేవలం ఫన్ కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలామంది. అలాంటి ఘటన మరొకటి మనం చూస్తున్నాం. ములుగు జిల్లాలో పరిస్థితి మనం చూస్తున్నాం. మైతాపురం జలాశయానికి వెళ్ళి అడవిలో 7 నీట్ విద్యార్థులు తప్పిపోయారు. ఫారెస్ట్లోకి అనుమతి లేదంటూ అధికారులు చెప్పారు, లోపలికి వెళ్ళొద్దంటూ వాళ్ళకి క్లియర్గా అధికారులు సూచించారు. అయినా సరే వాళ్ళ మాటలు పెడచెవిని పెట్టి రూల్స్ అతిక్రమించి స్టూడెంట్స్ అడవిలోకి వెళ్ళిపోయారు. దారి తెలియక చివరికి అడవిలో తప్పిపోయినట్లుగా తెలుస్తోంది స్టూడెంట్స్. చివరికి ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తోచక చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, అడవిలోకి కొంచెం డీప్గా వెళ్తే కనీసం నెట్వర్క్ దొరకదు. అలాంటి సందర్భాల్లో ఎంత పరిస్థితులు దారుణంగా ఉంటాయి, ఎటు పోవాలో తెలియదు, దిక్కు తోచదు. అక్కడ ఏ విషసర్పాలు ఉంటాయో, ఏ భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయో ఎవరికి తెలుసు? ఎన్ని రోజులైనా అక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే కొన్ని రకాల దోమ కాటుకు కూడా మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ఇలా భారీ వర్షాలు పడే సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అధికారులు చెప్పారు వెళ్ళొద్దు అని, అయినా వినకుండా వెళ్ళి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భయంతో ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తోచక చివరికి 100కు డయల్ చేస్తే ఆ స్టూడెంట్స్, ఫారెస్ట్ అధికారులు వెళ్ళి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లొకేషన్ ట్రేస్ చేసి అతి కష్టం మీద ఆ విద్యార్థులను పోలీసులు మొత్తం మీద కాపాడారు. ప్రాణాలతో వాళ్ళని బయటకు తీసుకురాగలిగారు. విద్యార్థులంతా కూడా హైదరాబాద్, వరంగల్ నీటి విద్యార్థులుగా గుర్తించారు. అనుమతి లేని జలపాతాలకు వెళ్ళొద్దు అంటూ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని పంపించి వేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో హీరోయిజం చూపించకపోతే మంచిది, కొన్ని సందర్భాల్లో అనవసరమైన అడ్వెంచర్స్ జోలికి వెళ్ళకపోతే మంచిది. అవసరమైతే చేయాలి, లేదంటే సేఫ్ అనుకుంటే చేయాలి. లేకుండా ఏ ఉపయోగం లేకుండా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటే చివరికి ఏం జరుగుతుంది? ఇదిగో ఇదే జరుగుతుంది. తెలీదా? బయట మీడియాలోనూ, బయట పేపర్స్లోనూ, ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రమాదపుటు అంచున్న ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది అనుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారో తెలుసు. కానీ ఇలా తెలిసి విద్యార్థులు వెళ్ళి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సమంజసమా? అధికారులు చెప్పారు వెళ్ళొద్దు అంటూ, ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, జలాశయాలను ఎక్స్ప్లోర్ చేస్తామని వెళ్ళి చివరికి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎటు వెళ్తున్నారో తెలియక, నిద్రాహారాలకి అక్కడ దిక్కులేక, నెట్వర్క్ కూడా దొరకదు చాలాసార్లు. అదృష్టం కొద్దీ నెట్వర్క్ దొరికితే 100కి డయల్ చేశారు ఆ స్టూడెంట్స్.
చివరికి పోలీసులు అలర్ట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళని బయటికి తీసుకురాగలిగారు. కానీ కొద్దిపాటి తేడా, డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఎటు పోవాలో తెలియక, ఎలా బ్రతకాలో అడవుల్లో తెలియక, అక్కడ విష సర్పాలు, విష కీటకాలు, అడవి మృగాల మధ్యలో ఎలా బ్రతుకుతారు? ఎన్ని రోజులని సర్వే అవ్వగలుగుతారు? బేసిక్ సైన్స్ కూడా సహజంగా ఐడియా ఉండదు అడవుల్లో సర్వే అవ్వడానికి కామన్ పీపుల్కి. ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్స్, ప్రాణాల మీదకు తెచ్చుకునే అడ్వెంచర్ చేయకపోతే మంచిది. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు పడుతున్నప్పుడు జలాశయాలు, అడవులను ఎక్స్ప్లోర్ చేయడం అనేది కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా హైదరాబాద్, వరంగల్ నీట్ విద్యార్థులుగా గుర్తించారు. అనుమతి లేని జలాశయాలకు వెళ్ళొద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతి లేకుండా లిమిట్స్ దాటి ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, పోలీసులు ఈ రెస్క్యూ ఎలా నిర్వహించారు? అసలు విద్యార్థులకు ముందు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు ఏమన్నారు? జరిగినటువంటి మొత్తం ఘటనకు సంబంధించి ఎలా వాళ్ళని రెస్క్యూ చేయగలిగారు? అక్కడ పరిస్థితి ఏంటి? అదే నందు, ఇక్కడ వెంకటాపురం మండలం మహితాపురం జలపాతానికి సంబంధించినటువంటి చాలా అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అది. గతంలో ఇదివరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మరొకసారి వెళ్ళాలనుకునేటువంటి ప్రాంతాలు ఇవన్నీ. మొత్తం ములుగు జిల్లాకు సంబంధించి ఇటు వాజేడు, వెంకటాపురం, ఇక్కడ మిగిలిన ప్రాంతాలు మొత్తం 7 జలపాతాలు ఉంటాయి. ఈ 7 జలపాతాలకు సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు కూడా మరోవైపు ఇక్కడ నిబంధనలు అతిక్రమించి అక్కడ వాటర్ ఫాల్స్ లోకి వెళ్ళినటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తాము, జరిమానాలు విధిస్తామని చెప్పి ఓవైపు చెబుతూ హెచ్చరికల బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ బొగత జలపాతం కూడా ఎప్పుడు లేనంత ఉగ్రరూపం దాల్చిందంటే చూసుకోవచ్చు. ఇంకా దీనికంటే ఎగువన ఉన్నటువంటి ఈ జలపాతాలు కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. అందులోనూ ఈ లోపలికి ఇవన్నీ నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, వాహన సౌకర్యం లేదు. ఒక్కొక్క ప్రాంతానికి 10 నుండి 15 కిలోమీటర్ల వేరే అడవి లోపల నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదొక అడ్వెంచర్గా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ అడ్వెంచర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి కన్ను గప్పి ఇక్కడ 7 నిట్ విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ 3 మహిళలు, 4 యువకులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. 3 విద్యార్థినులు, 4 యువకులు, వీళ్ళందరూ కూడా పోలీసుల కళ్ళు గప్పి ఉదయమే వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు ఎందుకంటే వాటర్ ఫాల్స్ వస్తున్నటువంటి ఆనందంగా ఎంజాయ్ చేశారు. కానీ రిటర్న్లో వచ్చేసరికి వారు దారి తప్పిపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అడవుల్లోనే చాలాసేపు తిరిగినటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు అంటే దాదాపు రాత్రి 10:30 వరకు కూడా అడవుల్లోనే ఉన్నారంటే పరిస్థితులు ఎట్లాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నెట్వర్క్ కూడా లేదు. ఆ నెట్వర్క్ వచ్చేంత వరకు వీళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి బ్యాటరీలు అయిపోయినా ప్రాబ్లమే ఉంటుంది, నెట్వర్క్ దొరకకపోయినా ప్రాబ్లమే ఉంటుంది. అంటే కొంత వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత సిగ్నల్ రావడంతో వెంటనే 100కి కాల్ చేయడంతో పోలీసులు అలాగే ఈ ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో ఆ లొకేషన్ ట్రేస్ చేసి రాత్రి రెస్క్యూ చేసి వీళ్ళ 7 ప్రాణాలను కాపాడినట్టుగా అనుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది అభయారణ్యంగా ఉంటుంది.
ఇక్కడ ఎలుగుబంట్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత సీజనల్ డిసీజెస్ దోమకాట్ల వల్ల అనేక మంది ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రివెంటివ్ కొంత అంటే వాళ్ళు పరిస్థితి నుంచి బయటపడచ్చు అడవిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇది కొత్త వాతావరణం, అంటే ఇప్పుడు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితి. అంత చీకట్లో కూడా ఒకవేళ లొకేషన్ లేకపోతే మాత్రం అనేక ప్రాంతవాసులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు రెస్క్యూ చేసి అంత దూరం వెళ్ళి రాత్రి 10:30కు పోలీసులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది కూడా వీళ్ళను కాపాడినట్టుగా తెలుస్తుంది. వీరిపై కూడా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే నిబంధనలు అతిక్రమించి వెళ్ళినందుకు కూడా మరోసారి ఇట్లాంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాని ప్రకారమే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ వాజేడు మండలము చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగతా జలపాతంతో పాటు వెంకటాపురం మండలం మహితాపురం జలపాతంతో పాటు ఇక్కడ పూర్తిగా మొత్తం 7 జలపాతాలు ఉంటాయి. ఇవి 7 కూడా ఎంత ఆనందాన్ని పంచుతాయో అంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ముత్యంధార జలపాతము, నూగురు రిజర్వ్ ఫారెస్ట్లోని గండం జలపాతము, ఇక్కడ మహితాపురం జలపాతము, కొంగాల జలపాతము, దూలపురం దగ్గర ఉన్నటువంటి దూసపాటి లొద్ది, అలాగే కృష్ణాపురం దగ్గర ఉన్నటువంటి బామనసరి జలపాతము, మొత్తం వీటన్నిటికీ కూడా సందర్శకులకు సంబంధించి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఇక్కడ పర్యాటకులను నిలిపివేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బొగతా జలపాతం అంటే ఇక్కడ దగ్గర టౌన్కి దగ్గరే ఉంటుంది, వాజేడు మండలం పక్కనే ఉంటుంది కాబట్టి కొంత వెళ్ళినా కానీ అక్కడ ప్రమాదకరంగా వాటర్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇలా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణం కొంత పొడిబారిన తర్వాత మామూలుగా తేమగా ఉన్నట్టు తర్వాత వెళ్తే పర్యాటకంగా కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతము ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా పర్యాటకంగా ఉంటాయో ఇటువైపు వస్తే మాత్రం ఉత్తర తెలంగాణ వైపు కూడా ఇక్కడ కర్రెగుట్టల అటవీ ప్రాంతం చుట్టుపక్కలనే ఆవరించినటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దూసపాటి లొద్ది అలాగే బొగతా జలపాతము ఇక్కడ మిగిలినటువంటి 7 జలపాతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దీన్ని పర్యాటకంగా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా అనేక సార్లు ఒక ప్రకటనలు కూడా విడుదల చేసింది. కానీ దీనికి సంబంధించి ఒక్కసారి పూర్తి స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో పర్యాటకంగా కూడా ఇక్కడ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక ఆదాయ వనరు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించింది. కానీ ఒక సరైన వసతులు ప్రస్తుతం లేకపోవడం వల్లనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ 7 కాదు, ఇప్పటికీ బొగతా జలపాతం అంటే తెలంగాణ నయాగారాగా పిలుస్తున్నటువంటి బొగతా జలపాతానికి కూడా సంతోషంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికీ 14 మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ 14 మంది కూడా సరదాగా వెళ్ళి కొంతమంది కుటుంబాలతో సహా కొంతమంది ఎక్కువగా యువకులే వెళ్ళి ఇక్కడ ప్రమాదాలను బారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద ఉధృతి పైనుండి వచ్చేటువంటి ప్రవాహంతో కిందికి వాళ్ళే ప్రవహించే నీరు అతి వేగంగా వెళ్తుంది కాబట్టి ఒక్కసారి కాలు జారి అందులో పడిపోయినా కానీ ఇక్కడ వాళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ వేగంగా వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. హెచ్చరికలు జారీ చేశారు, కొన్ని రైలింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ మొన్న కురిసినటువంటి వర్షాలకు ఆ రైలింగ్స్ కూడా కొట్టుకుపోయాయి. అంటే ఎంత భారీ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో బొగతా ప్రవాహం ప్రవహించిందని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటివి ఏంటంటే బొగతా ఇంకా కొద్దిగా తక్కువ ఎత్తులోనే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ముత్యంధార అలాగే కొంగర జలపాతం ఇవన్నీ కూడా చాలా ఎత్తు నుండి ప్రవహించేటువంటి ఆ పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఏంటంటే గుండం జలపాతం ఏంటంటే ఒకసారి వాటర్ ఫాల్ చేసినంత లోతుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రమాదకరంగా ఉంటాయి. అంటే ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వాటి వెనుక ప్రమాదం పొంచి ఉందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ పర్యాటకంగా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నటువంటి విషయాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ముందే గుర్తించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు వినకుండా కానీ అక్కడ ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఒక ప్రమాదపు అంచున వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కుటుంబాల్లో విషాద ఛాయలు నింపేటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఫోన్ చేసి మీ పిల్లలు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లోకి ఎవరు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్ళి ఇట్లా సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పి ఈ 7 కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పోలీసులు ఫోన్ చేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోసారి ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ పోలీస్ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరిని చూసి వీళ్ళు సోషల్ పోస్టులలో ఆ సోషల్కి సంబంధించిన సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడతా ఉంటారు. అవి పెట్టిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు చూసి అత్యుత్సాహంగా తాము కూడా అడ్వెంచర్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరతీస్తుంటారు. కానీ అది ఆ నిషేధిత టైంలో వెళ్ళడం అనేది కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సాహసం చేయరా డింబక అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది యువకుల్ని అత్యుత్సాహం వైపు ప్రదర్శింపజేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణాల మీద తీసుకొస్తున్నటువంటి పర్యాటక రంగం ఏమో కానీ ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా మూసివేయడం వల్ల మిగిలిన వెళ్ళేటువంటి పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పర్యాటకులు కూడా వెళ్లకుండా చేసేటువంటి పరిస్థితులకు వీళ్ళు ప్రధాన కారణంగా అయ్యేటువంటి